చెట్టు ఇలా చక్కగా అయితే పెరిగింది, కాయలు కూడా వచ్చినాయి. ఇక ఇలా స్టార్ట్ అయింది, కానీ ఇక్కడ పిండి నల్లి స్టార్ట్ అయింది. ఇలా కొంచెంగా ఉన్నప్పుడే మనం ఇలా తీసేసుకున్నట్టయితే చూడండి, గమనించండి, వీటికి రెక్కలు కూడా ఉంటాయి, ఎగురుతూ ఉంటాయి అప్పుడప్పుడు. కొంచెంగా ఉన్నప్పుడే మనం ఇలా తీసేసుకుంటే మొక్క మనకు ఎలాంటి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. కదులుతూ ఉన్నాయి చూడండి పురుగులు. కొంచెం తక్కువగా ఉన్నప్పుడు ఇలా అయితే తీసేసి మనం మొక్కనైతే కాపాడుకోవచ్చు. లేదు ఇంకాస్త ఎక్కువగా ఉన్నాయంటే పచ్చిమిరపకాయలు, మిరియాలు మనం గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బి ఆ వాటర్ని మనం ఎక్కడైతే డిసీజ్ ఉందో అక్కడ మనం వాటర్ స్ప్రే చేసినట్టయితే తప్పకుండా మనం మొక్కను కాపాడుకోవచ్చు. అలా అని ఒకేసారి చేసి వదిలేయకుండా మనం మొక్కను గమనిస్తూ ఉన్నప్పుడు అది రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ పురుగుకు సంబంధించిన ఎగ్స్ అనేటివి ఉంటాయి కాబట్టి మళ్ళీ ఆ పురుగులు డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి 2 డేస్కి ఒకసారి చెక్ చేసుకొని ఇలా కంటిన్యూ చేసినట్టయితే మొక్కల్ని మనం చక్కగా కాపాడుకోవచ్చు. పచ్చిమిర్చి మొక్క